Hello to all, welcome to our channel Visual Rock Movie Reviews. Review of the movie Fighter, acted by Hrithik Roshan garu, Deepika Padukone garu and Anil Kapoor garu. ఈ మూవీ డైరెక్టర్ అయితే సిద్ధార్థ ఆనంద్ గారు. మూవీ రన్ టైం వచ్చేసి 2 hours 40 minutes. అలాగే ఈ మూవీ అయితే హిందీలోనే ఉంది అండ్ 2Dలో ఉంది, 3D కూడా అవైలబుల్గా ఉంది. మీరు 2D చూస్తే బెటర్ అనిపించింది. అండ్ మన ఛానల్ కనుక మీరు ఫస్ట్ వాచ్ చేసినట్టే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసుకోండి. మర్చిపోకుండా ఫర్దర్ రివ్యూని మిస్ అని చూడవచ్చు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఈ ఫైటర్ మూవీ చూసే నా ఒపీనియన్ చెప్పాలంటే మూవీ అయితే బాగుంది, గుడ్ మూవీ. అంటే ఎక్కువగా ఇమోషనల్ సీన్స్ ఎక్కువగానే ఉంటాయి. అలాగే యాక్షన్ సీక్వెన్స్ కూడా చాలా బాగా చూపించారు. ఈ మూవీలో యాక్షన్ థ్రిల్లర్ ఎక్కువగానే ఉంటుంది మీకు. అండ్ ఒక రియల్ ఇన్సిడెంట్ కూడా మనకి చూపించారు. ఈ పుల్వామా అటాక్ ఏదో అయింది కదా, ఆ అటాక్ని మనకి ఒక ఇన్సిడెంట్ అంటే ఈ మూవీ ప్రజెంట్ చేయడం జరిగింది. ఆ టైంలో మీకు మూవీ అయితే ఎంగేజింగ్గా వెళ్తూ ఉంటుంది. ఇంట్రెస్టింగ్ మూవీ వెళ్ళినప్పుడు ఏమైందంటే ఒక్క సాంగ్ అయితే వస్తుందండి. ఆ టైంలో అయితే ఎందుకు పెట్టారా బాబు అని అనిపించింది నాకైతే అసలు అర్థం కాదు ఈ టైంలో ఎందుకు పెట్టారు. అండ్ సిద్ధార్థ ఆనంద్ గారి మూవీ అయితే ఎప్పుడు చూస్తాం మనం అంటే ఒకే ప్యాటర్న్ వెళ్తున్నట్టే అనిపిస్తుంది. ఇండియా పాకిస్తాన్ని పాయింట్ తీసుకొని సో అట్లానే ఉంటాయి కదా. మనం ఆల్రెడీ పఠాన్ అండ్ వార్లో కూడా చూసాం. ఒక రియల్ ఇన్సిడెంట్ చూసి చెప్పాను కదా ఆల్రెడీ మీకు. అంటే ఎప్పుడు కూడా ఒక సింపుల్ ఫ్లాట్ తీసుకుని అక్కడ అంటే అలా ఇన్సిడెంట్ నుంచి రిఫరల్ తీసుకుంటారు. సో అలాగే ఉంటాయి మనకి యాక్షన్ సీక్వెన్స్ ఉంటాయి. సో ఆ మూవీలో అయితే మూవీలో సరిపోయినట్టే యాక్షన్ సీక్వెన్స్ పెట్టడం కూడా జరిగింది. సో అలానే అనిపించింది అది కూడా. అండ్ ఫస్ట్ హాఫ్ అయితే బాగానే ఉంటుంది. స్టోరీ మీకు మూవీ ఎంగేజింగ్గానే మూవీ ఉంచుతుంది. అంటే ఫస్ట్ హాఫ్ అయితే చాలా గ్రిప్పింగ్ అని అనిపించింది. డైలాగ్స్ కూడా చాలా బాగా ఉన్నాయి. అండ్ కొన్ని డైలాగ్స్ అయితే కొంచెం ఫన్నీగా అనిపిస్తాయి, ఎస్పెషలీ రితిక్ రోషన్ గారిది అండ్ దీపికా పాదుకోణి గారిది అలా అన్నమాట. సెకండ్ హాఫ్ వచ్చినప్పుడు కొంచెం ఏమైందంటే తగ్గినట్టు అంటే కొంచెం ఏదో తగ్గినట్టు అనిపించింది అయితే. అండ్ సెకండ్ హాఫ్ ఇమోషనల్ సీన్స్ కూడా ఎక్కువగా వస్తుంటాయి. అండ్ మూవీలో మంచి యాక్షన్ సీక్వెన్స్ ఉంటాయండి. అండ్ మనం ఆల్రెడీ ఎక్స్పెక్ట్ ఎలా చేస్తాం కదా, అది ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో ఎలా ఉంటాయి ఎగ్జాక్ట్లీగా అలానే పెట్టారు. స్టోరీ కొత్తదే కాదు, అంటే మన ఇంతకుముందు చాలా మూవీలు మనం ఇలాంటి కైండ్ ఆఫ్ ద స్టోరీ చూస్తున్నాం. అండ్ ఈ మూవీలో అయితే విఎఫ్ఎక్స్ అండ్ సీజీ కోసం మాట్లాడుకుంటే ఆ వర్క్ అయితే చాలా బాగా చేశారు. అదంతా చాలా బాగా అండ్ కెమెరా యాంగిల్స్ ఏదో ఉన్నాయో చాలా బాగా చూపించారండి, అదే బాగా అనిపించింది. అండ్ విజువల్స్ ఎఫెక్ట్స్ కూడా చాలా బాగున్నాయి. ఇదైతే కాన్సెప్ట్ తీసుకున్నారు, తను తగ్గట్టే పెట్టారండి అన్నీ కూడా. సో అదైతే బాగుంది. ఈ ప్యాటర్న్లో ఏ ప్యాటర్న్లో వెళ్తుందో ఆ ప్యాటర్నే తీసుకున్నారు అనమాట. సో ఏ ప్యాటర్న్ మీద మూవీ అవుతుందో ఆ ఫీలింగ్తో వెళ్తుంటుంది అనమాట. సో మనకి మూవీలో అయితే లవ్ ట్రాక్ ఎంతగా ఇంపార్టెంట్ ఇవ్వలేదు అనిపిస్తుంది. మూవీలో అంతగా ఎక్కువగా లేదు. బట్ ఏంటంటే ఎక్కువ మనకి ఏంటంటే యాక్షన్ సీక్వెన్స్ ఇమోషనల్ సీన్స్తోనే ప్రాపర్గా తీసుకెళ్లారు మూవీని. సో ఈ మూవీ అయితే చెప్పండి ఆల్రెడీ మీకు 2D 3Dలో కూడా ఉంటుంది. సో 3D అంతగా బాగాలేదని కొందరు అన్నారు. సో నేనైతే 2Dలోనే చూశాను. కొన్ని సీన్స్ అయితే బ్రాండ్ కోసం యూజ్ చేశారేమో అనిపించింది. కొన్ని ఉంటాయన్నమాట. సో మనం విన్నప్పుడు అనిపిస్తుందంటే బ్రాండ్ కోసం ఈ మూవీలో ప్రమోట్ చేశారేమో అనిపించింది. అంటే ఈ మూవీ ఒక కమర్షియల్ ఎలిమెంట్తో బాగానే అనిపించింది. సో యాక్షన్ సీక్వెన్స్ ఎమోషనల్ అందుకే మాటకి అదే చెప్తాను మీకు, నా రివ్యూలో ఎక్కువ అనుకుంటారు ఇదేంటి యాక్షన్ సీక్వెన్స్. సో ఈ రెండుని బాగా కనెక్ట్ బాగానే తీసుకెళ్ళారు మూవీలో. అది అందుకని మీకు మాటకి ఆ రెండునే బాగా ఎక్కువ చెప్తున్నాను మీకు. సో ఈ రిపబ్లిక్ డే రోజు ఈ మూవీ చూడడం అంటే మనకి దేశభక్త ఫీలింగ్ అయితే వస్తుంది కదండి. సో మంచి టైంలో మంచిది రిలీజ్ చేయడం మంచిది జరిగింది. అలాగే సో అందరూ వెళ్ళి చూడవలసిందే. అంటే అక్కడక్కడ చిన్న ఒక ఫీనత ఉంటుంది, సింగ్స్ ఒక ఆ 2 సీన్లు తప్ప మూవీ అంతా బాగానే ఉంటుంది, మీరు చాలా బాగా ఎంజాయ్ కూడా చేస్తారు. అండ్ ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్కి వస్తే రితిక్ రోషన్ గారు చాలా అంటే చాలా బాగా చేశారండి. నిజంగా ఆయన ఫైటర్ లాగా కనిపించారు నాకు అది మూవీలో. సో యాక్షన్ సీక్వెన్స్ కానీ డ్యాన్స్లో కానీ ఇరగదీశారు ఆయన. చాలా అంటే చాలా బాగా చేస్తారు. మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు రితిక్ రోషన్ గారి, ఆయన ఏంటో అందరికీ తెలుసు. అండ్ దీపిక పదుకొనే గారు బాగానే చేస్తారు. ఆవిడ రోల్ తగ్గట్టు ఎంత ఉందో వాళ్ళు చాలా బాగా చేస్తారు. అలాగే అనిల్ కపూర్ గారు కూడా చాలా బాగా చేస్తారు వాళ్ళ రోల్ తగ్గట్టు. అండ్ విలన్ ఎవరైతే ఉన్నారు కదా ఆయనైతే అంత ఇంపాక్టింగ్గా అనిపించలేదు. కొన్ని ఆయన డైలాగ్స్ కూడా విన్నాను. సో అంతగా ఏం అనిపించలేదు నాకు. ఆయన కాకుండా ఇంకెవరికే పెట్టి ఉంటే ఏమో ఇంపాక్ట్ బాగుంటేదేమో అనిపించింది నాకు. ఈ మూవీలో మిగతా సపోర్టింగ్ ఆర్టిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా చాలా బాగా చేస్తారు. వాళ్ళు తగ్గట్టు రోల్ ఏవైతే ఉంటారో వాళ్ళ పర్ఫార్మెన్స్ చాలా బాగా ఇచ్చారు. అండ్ డైరెక్షన్ విషయానికి వస్తే డైరెక్టర్ గారు మూవీని బాగానే హ్యాండిల్ చేస్తారు, బాగా తీసుకెళ్లారు. బట్ ప్రతిసారి ఏంటవుతుందంటే ఆ సేమ్ ప్యాటర్న్ వెళ్తున్నారు కదా, ఆ కొంచెం డిఫరెంట్గా కాన్సెప్ట్ తీసుకుని ఉంటే బాగుండేదేమో అనిపించింది నాకైతే. అంటే ఏమవుతుందంటే ప్రతిసారి సేమ్ జోనర్ అయిపోతుంది. దానివల్ల ఏంటంటే మనకి ఆ మూవీ నెక్స్ట్ టైం కొంచెం మనకి గెస్ట్ చేసి అంటే కొంచెం ఇంట్రెస్ట్ అనేది కొంచెం తగ్గిపోతుంది మనకి అక్కడ. అప్పుడప్పుడు కొంచెం బోర్ కొట్టే ఫీలింగ్ కూడా వచ్చేస్తుంది. అందుకనేసి అంటే సేమ్ ప్యాటర్న్ అయిపోతుంది. ఇండియా పాకిస్తాన్ తీసుకొని రాయల్స్ అండ్ ఇవి ఉంటాయి కదా, సో అలా తీసుకుంటున్నారు ప్రతిసారి. సో అదే ఇష్టం అలా ఇంకే, సో అలాగే తీసుకుంటున్నారు.
సో హిందీ ఆడియన్స్కి మేబీ బాగా నచ్చుద్ది, తెలుగు ఆడియన్స్ చెప్పలేము మరి. అండ్ సాంగ్స్ అండ్ బీజిఎం విషయానికి వస్తే సాంగ్స్ అయితే బాగానే అనిపించాయి. సో హిందీ ఫ్లేవర్ తగ్గట్టు. సో ఈ మ్యూజిక్ అయితే విశాల్ శేఖర్ గారు ఇచ్చారు, నా ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ ఇన్ బాలీవుడ్లో మొత్తం. బీజిఎం కూడా చాలా బాగా అనిపించిందండి. అంటే ప్రతిసారి ఎక్కువ అంటే హీరో వచ్చినప్పుడు ఆ బీజిఎం పెట్టేస్తాను, అలా పెట్టకుండా ఉంటే బాగుండేదేమో అనిపించింది. అంటే కొన్ని దగ్గర చాలా హైలైట్ అనిపించింది, కొన్ని దగ్గర అయితే ఎక్కడో స్లో అయినట్టు తగ్గినట్టు అయితే అనిపించింది. ఆ ఫీలింగ్ అయితే వస్తుంటుంది. అంటే ఈ మూవీ రేటింగ్ విషయానికి వస్తే ఈ మూవీకి నేను ఇచ్చిన రేటింగ్ అయితే 3.6 out of 5. ఓవరాల్గా చూసుకుంటే మూవీ ఇస్ గుడ్, చాలా కమర్షియల్ మూవీ ఇది, వెళ్ళి తప్పకుండా చూడొచ్చు. సో దట్స్ దిస్ ఇస్ రివ్యూ. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ కూడా హాల్లో పెట్టుకున్న ఫర్దర్ రివ్యూని మిస్ చాలా మంది చూస్తున్నారు, ఎవరు కూడా సబ్స్క్రైబ్ చేయలేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ టు నెక్స్ట్ వీడియో. అండ్ హ్యాపీ రిపబ్లిక్ డే మీ అందరికీ కూడా, గణతంత్ర దివస్ శుభాకాంక్షలు మీ అందరికీ. టేక్ కేర్, బాయ్, జై హింద్.